మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్టు భయంతో కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, వెంటనే ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలని అన్నారు. రామారావు కాదు డ్రామారావు అని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. ఇప్పటికైనా రామారావు డ్రామా లాపాలని హితవు పలికారు. ఈ డ్రామా లాపి ఏదైతే సంబంధించి విచారణకి సహకరించి నిన్ను నువ్వు నిర్పరాధిగా తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకొని తర్వాత బయటికి వచ్చి మాట్లాడాలి. ఇవన్నీ కాకుండా విచారణకి వెళ్లకుండా, విచారణకి సహకరించకుండా ఏదైతే గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసి ఒక పొలిటికల్ స్టంట్ వేసి ఒక డ్రామా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండు కల్వకుంట్ల తారక రామారావు గారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చేయకపోతే విచారణకి మీరు హాజరై విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దానితో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఈ డ్రామారావు ఎంక్వైరీకి రమ్మంటేనే వస్తలేడు. రేపు పొద్దున ఇతర దేశాలకి పారిపోయే ఒక పరిస్థితి కూడా రావచ్చు. అధికారులకి నేను కోరుతున్నాను, ఈ డ్రామారావు ఇప్పటికే ఏదైతే సంబంధించి వచ్చి దాంట్లో ఎంక్వైరీకి రమ్మంటే వస్తకుండా అనేకమైన నాటకాలు ఆడుతుంటూ, అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులని కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఏదైతే సంబంధించి ప్రజలు మిమ్మల్ని వారి సమస్యల పైన కొట్లాడనీకి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది. అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారికో, కేటీఆర్ గారికో, కల్వకుంట్ల కవితకో, హరీష్ రావు గారికో కేవలం ఆ కుటుంబం కోసం, ఆ కుటుంబ సమస్యల కోసం, ఆ కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడతారా, లేకపోతే ఇది దొంగలని కటకటాల్లో నెట్టాల్సిన అవసరం ఉందా లేదా? మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి వారిని కూడా కోరుతూ, ఏదైతే నిజంగా కేటీఆర్ నువ్వు తప్పు చేయకపోతే విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. హైదరాబాద్ బ్రాండ్కి సంబంధించి ప్రెస్టేజ్గా తీసుకొని ఒక ప్రాజెక్టు తీసుకొని వచ్చింటే ఎందుకు ఆ ప్రాజెక్టుకి అందరూ భయపడి ఇన్వెస్టర్స్ పారిపోవడం జరిగింది? ఇన్వెస్టర్స్ పారిపోయినాక కూడా ఇమ్మీడియట్ గా లేదు తీసుకురావాలని చెప్పని ఏ లోపాయిక ఒప్పందాలు లేకపోతే ఈ బాండ్స్ కానీ ఇవన్నీ విషయాలు ఈరోజు ఏవైతే బయటకు వస్తున్నాయో, లోపాయిక ఒప్పందాలు జరగకపోయింటే అంత ఇమీడియట్ గా క్యాబినెట్ లో పెట్టకుండా ఎక్కడ డిస్కస్ చేయకుండా ఎందుకు ఈ రకమైన ప్రొసీజర్ ని వారు ఫాలో అయినరు? అండ్ చాలా క్లియర్ గా 2 స్టేట్మెంట్స్. మొదట కేటీఆర్